బలమైన శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు బలహీనమైనటువంటి పక్షాలు ఒక్కటవుతాయి, తద్వారా బలం పుంజుకుంటాయి. శత్రువుని బలహీనపరిచిన తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక ఎవరికి వాళ్ళు ఆ స్థానం ఆక్రమించుకోవాలనే క్రమంలో వచ్చినటువంటి పోరాటమే తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తల మధ్యన సోషల్ మీడియాలో ప్రారంభమైనటువంటి వార్. ముందు ప్రింట్ మీడియా, ఆ తర్వాత సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఆ తర్వాత సోషల్ మీడియా వార్. ఫైనల్గా ఇప్పుడు ఇరుపక్షాలకి సంబంధించి ఆల్ సైలెన్స్, అందరూ నిశ్శబ్దంగా ఉండండి అని ఇరు పార్టీలు కూడా తమ తమ శ్రేణులకు హెచ్చరించినాయి. కానీ అంత కల్లోలం సృష్టించిన తర్వాత అది ఆపడం అంత సులభం కాదు. వాస్తవంగానే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళకి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న కోరిక, దాన్ని బలవంతంగా అణచి డిప్యూటీ సీఎంతో సరిపుచ్చుతూ డిప్యూటీ సీఎం పదవే చాలా గ్రేటు అన్నటువంటిది అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. యాక్చువల్గా తను చేస్తున్నది ఉనికి కోసం కాదు, కార్యకర్తల సంతృప్తి కోసం. చంద్రబాబుతో సమానంగానే నేను ఉన్నాను కాబట్టి సీఎం పదవి అంటూ నన్ను వెంటపడక్కర్లేదు అని చెప్పేటటువంటి ఉద్దేశమే పవన్ చేస్తున్నది. కానీ తన కార్యకర్తలను సంతృప్తిపరచడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ పదవి కోసం పాకులాడుతున్నాడు, లేదా తెలుగుదేశాన్ని దెబ్బతీసి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, తెలుగుదేశం పార్టీతో ఉంటూ తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న కోణాన్ని రాధాకృష్ణ గారు రాయడం, తర్వాత చివరికి అందుకోసం పవన్ స్థాయికి తీసుకెళ్ళాలి పదవి అంటూ. వాస్తవంగా మంత్రి పదవే పవన్ చేతిలో ఉందైనా లోకేష్ చేతిలోనే ఉంది. లోకేష్ దగ్గర 2 శాఖలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ దగ్గర 3 శాఖలు ఉన్నాయి, అంతే తేడా. ఇక్కడ లోకేషే వాస్తవంగా అన్నీ చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ టెంపర్ క్రియేట్ అయిందో అది కాస్త పెద్ద చర్చకి తావిచ్చినటువంటి అంశం. ఇప్పుడు మనసుల్లో మళ్ళీ వచ్చినటువంటి ఒక భయం, ఇక మనవాడు భవిష్యత్తులో ఇక సీఎంఏ కాడా అన్నది జనసేనలో. పవన్ కళ్యాణ్ రైజ్ అయితే ఇక భవిష్యత్తులో మనవాడిని సీఎంని కానియడా అని చెప్పేసి లోకేష్కి సంబంధించి తెలుగుదేశం వాళ్ళల్లో ఒక చర్చ లేదా ఒక అపనమ్మకం, ఒక అభద్రతని కల్పించుకున్నటువంటి సందర్భం. ముందు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుల గురించి ఆయా నాయకులు ఆలోచించుకోవాలి. లాంగ్ స్టాండింగ్ ప్రణాళికల గురించి వాళ్ళు ఒక ఫిక్సేషన్కి వచ్చి కార్యకర్తల్ని ఆ రూట్లో మానసికంగా సంసిద్ధం చేయకపోతే ఈ రగిలేటటువంటి ఆవేదన, ఆగ్రహం అనేటటువంటిది భవిష్యత్తులో మరింతగా ప్రమాదకరం అవుతుంది.